హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. తమ్ముడి మ్యారేజ్ అయితే డేట్ ఫిక్స్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు లగ్నపత్రిక రాయించడానికి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం మేము. మార్నింగ్ 6:30కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నారు. ఇక్కడ 6:30కి క్లైమేట్ అయితే చాలా బాగుంది. అదేదో ఊటీలో ఉన్నట్టుంది, అందుకని అది వీడియో తీసాను చూడండి. కొండలపై మేఘాలు వచ్చినట్టున్నాయి, అది చాలా బాగుంది చూడడానికి. అయితే వీడియో తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి, బ్రేక్ఫాస్ట్ అంటే ఏమీ లేదు, కొద్దిగా స్వీటు, అన్నం, పప్పు చేసింది అనమాట మా అమ్మ. తినేసి నా తమ్ముడు, పెద్దోడు ఇంకా అందరూ తినేసి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. నేను, పెద్దోడు అక్కడే కూర్చున్నట్టు, నా తమ్ముడు పెళ్ళి కొడుకు తనే అనమాట. సో ఇప్పుడు పంతుల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా లగ్నపత్రిక రాయించడానికి వచ్చేసామన్నమాట అక్కడికి. ఇక్కడ లోపలికి వెళ్ళాలి. పెనుగొండ తెలుసు కదండి, అదే అనమాట ఇది. ఇక్కడ అన్ని దేవాలయాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లగ్నపత్రిక అయితే రాస్తున్నారు పంతులు గారు, రాసి ఇచ్చేసారనమాట. డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇలా కార్డ్స్ కూడా ప్రింటింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. ఈవినింగ్ కల్లా కార్డ్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ఇంట్లో పెళ్ళి హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఇంకా 10 days ఉంది. అంత షాపింగ్ అయితే చేశారనమాట కొంచెం. ఇంకా కొద్దిగా మిగిలి ఉందన్నమాట, అది కూడా చేసేసుకుంటారు, టైం ఉంది. అక్కడ చెట్లో కనిపిస్తుంది కదండి తేనె పట్టు. అక్కడ ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట, నేరేడు పళ్ళు చెట్టు. అక్కడ తేనె పట్టు అయితే ఉందన్నమాట. మా వారైతే ఫుల్ ఈ విధంగా ప్యాకింగ్ చేసుకొని మొత్తానికి దాన్ని అయితే కోసాడనమాట. చూడండి ఎలాగుంది పట్టు, తేనె పట్టు. ఈగలు చుట్టూ ముడుతున్నాయి అన్నమాట. నా తమ్ముడికైతే పాపం చేతులకి 2 కరిచాయి ఈగలు, చేయి మొత్తం వాచిపోయింది. సో ఇక ఇది కోసారనమాట తేనె పట్టు. ఇందులోంచి ఇప్పుడు తేనె అయితే తీస్తాం మేము. ఇంకా చెట్లో ఆ తేనె పట్టు ఉందని తెలిసాక దాన్ని కోయకుండా ఉంటామా చెప్పండి. ఎంత కష్టమైన పర్వాలేదని కోసేసారనమాట. చూడండి తేనె ఎలా కాలుతుందో, ఫ్రెష్ తేనె అనమాట. చాలా అంటే చాలా ఉంది ఇందులో. చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది ఇది తేనె పట్టు, కానీ తేనె మాత్రం చాలా ఉంది. పిండినట్టల్లా వస్తూనే ఉందన్నమాట. ఈ గిన్నెకి 3/4 గిన్నె అయిపోయింది. అలా మొత్తం తేనె అయితే తీసేసుకున్నాము. పిల్లలైతే చాలా తిన్నారు, ఇది చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా టేస్టీగా కూడా ఉంది. అప్పటికప్పుడే కోసుకున్న తేనె కదండి, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా స్వీట్గా ఉంది, అసలు తినలేకపోయామన్నమాట, అంత స్వీట్గా అయితే ఉంది తేనె. చూడండి ఇంకా పిండుతున్నట్టల్లా వస్తుందన్నమాట. ఈగులు కూడా ఇంకా కొన్ని అలానే ఉన్నాయి. ఆ గిన్నెలో కూడా పడుతున్నాయి అన్నమాట ఈగలు. అవైతే ఏమీ కరవలేదన్నమాట. కింద దాని తేనె పట్టు మీద కోసిన తర్వాత ఉంటాయి కదా, అవైతే ఇంకా ఈ విధంగా పిండేసాను అంతా తేనెని. ఎంత తేనె అయిపోయిందో చూడండి. పిండుతున్నట్టల్లా ఇంకా పడుతూనే ఉందన్నమాట. మొత్తం అంతా తిన్నారు, కానీ కొంచెమే, అది ఎక్కువ తినలేమన్నమాట. అంటే స్వీట్ ఉంటుంది కదా, చాలా అంటే చాలా స్వీట్ ఉంటుంది. ఇది బ్రెడ్లోకి అలా వేసుకొని అయితే తినేయచ్చు. పిల్లలు అయితే అలానే తింటారనమాట. అలా ఒట్టిదే అయితే మనం తినలేమన్నమాట, చాలా స్వీట్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అయితే పిండేస్తున్నాను. ఇంత తేనె వచ్చిందనమాట చూడండి. ఫుల్ గిన్నె నిండా వచ్చేసింది. దాన్ని అయితే ఇంకా ఫిల్టర్ చేసేసి బాటిల్లో పోసేసుకున్నాము. బాటిల్కి అయితే చిన్న బాటిల్ నిండా అయిపోయిందనమాట ఈ తేనె. ఇంకా తేనె మా అమ్మని తేనె తినమంటే తేనె పట్టు తింటుంది చూడండి. అది కంటికి మంచిదని పట్టు తింటుంది అనమాట. సూపర్ అంటుంది. ఇంకా మేము కూడా కొద్దిగా అలా నాక్కున్నాము.
తేనె అయితే చాలా స్వీట్గా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. అప్పటికే ఫుల్ టయర్డ్ అయిపోయాము. నాకైతే ఫుల్ హెడేక్, కళ్ళు మొత్తం రెడ్డిష్ అయిపోయాయి, టైర్డ్ అయిపోయాయి అనమాట. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వస్తే అలానే ఉంటుంది. సో ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసి రెస్ట్ అయితే తీసేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.